మనం నెయ్యి అనుకుని తింటున్నది నిజంగా నెయ్యేనా? అచ్చ నెయ్యిలాగే వాసన, నెయ్యిలాగే రుచి, కానీ అది నెయ్యి కానే కాదు, అది విషం. అవును, మీరు విన్నది నిజమే. పామ్ ఆయిల్, డాల్డా కృత్రిమ ఫ్లేవర్లతో నెయ్యిని పోలిన కల్తీ నెయ్యిని తయారు చేస్తున్నారు కేటుగాళ్లు. అసలు పాలతో సంబంధం లేకుండానే స్కిమ్డ్ మిల్క్ పౌడర్, పామ్ ఆయిల్, డాల్డా, స్టార్చ్ రసాయనాలతో ఫేక్ నెయ్యిని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పైగా 100% ప్యూర్ నెయ్యి, న్యాచురల్ నెయ్యి అంటూ ఆకర్షణీయమైన ప్యాకింగ్తో మార్కెట్లోకి వదులుతున్నారు. ఇంతకీ మనం కొంటున్నది నెయ్యినా, పామ్ ఆయిల్నా, డాల్డానా? తాజాగా కల్తీ నెయ్యి తయారీ కేంద్రాలపై జరిగిన భారీ దాడుల్లో బయటపడిన వాస్తవాలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. హైదరాబాద్లో కల్తీ నెయ్యి తయారీ కేంద్రాలపై హెచ్ఫాస్ట్ ఫుడ్ సేఫ్టీ అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. పక్కా సమాచారంతో మొత్తం 130 కేంద్రాల్లో, అంటే 39 తయారీ కేంద్రాలు, 91 విక్రయ కేంద్రాల్లో ఏకకాలంలో తనిఖీలు చేశారు. తనిఖీల్లో సుమారు 36 టన్నుల కల్తీ నెయ్యి, ఇతర సామాగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 25.5 టన్నుల కల్తీ నెయ్యి, 8.7 టన్నుల క్రీమ్ ముడి సరుకు, 1200 లీటర్ల పామాయిల్, 600 లీటర్ల డాల్డా కృత్రిమ నెయ్యి ఫ్లేవర్లు, 30 కేజీల స్టార్చ్ ను స్వాధీనం చేసుకున్నారు. నిజమైన నెయ్యి వాసన, రుచి వచ్చేలా పాల పదార్థాలకు పామ్ ఆయిల్, డాల్డా కృత్రిమ ఫ్లేవర్లను కలుపుతున్నట్లుగా గుర్తించారు. ఎలాంటి FSSAI లైసెన్స్, బ్యాచ్ నెంబర్, ఎక్స్పైరీ తేదీలు లేకుండా 100% ప్యూర్ నెయ్యి, న్యాచురల్ నెయ్యి వంటి పేర్లతో ఆకర్షణీయమైన ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు. ఇక ఈ నెయ్యిని రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, స్వీట్ షాపులు, బేకరీలు మరియు ఆయుర్వేద దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. ఇందులో వాడే పామ్ ఆయిల్ రసాయనాల వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బులు మరియు స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందంటున్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్. గీలో మనము వాళ్ళు మిక్సింగ్ ఆఫ్ రిఫైన్డ్ పామ్ ఆయిల్, మిక్సింగ్ ఆఫ్ పామ్ కెర్నల్, అట్లానే పామోలిన్ ఆయిల్ చేయడం వల్ల చాలా ఈ ఆయిల్తో మనము వాళ్ళు కెమికల్స్ మిక్స్ చేస్తారు. బెటా కెరోటీన్ అని చెప్పి ఒక కెమికల్స్ మిక్స్ చేస్తారు. యాసిడ్ ఎస్టర్ అని చెప్పి ఒక కెమికల్ మిక్స్ చేస్తారు. లాక్టిక్ యాసిడ్, మోనోగ్లిసరైడ్ అని చెప్పి అది కూడా మిక్స్ చేస్తారు. తర్వాత ఈ యొక్క ఫ్లేవర్స్ని చేస్తారు. వాళ్ళు ఫ్లేవర్లో ఇక్కడ క్లియర్ కట్ రాశారు. వాళ్ళు ఇక్కడ చూడండి, నాట్ టు బి యూజ్డ్ ఇన్ ప్యూర్ గీ అని చెప్పి ఇక్కడ క్లియర్ కట్ ఉంది. మీరు తర్వాత కూడా చూసుకోవచ్చు, ఈ బాటిల్లో ఉన్నాం, నాట్ టు బి యూజ్డ్ ఇన్ ప్యూర్ గీ అని చెప్పి వాళ్ళు క్లియర్ కట్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారంటే, నేను అంతకుముందు చెప్పాను కదా, ఈ RM వాల్యూ మెయింటైన్ చేయడానికి, బెటా స్టెరోస్టైల్ని చేయడానికి, ఈ అన్నీ కూడా మెయింటైన్ చేయడానికి వాళ్ళు ఈ ఒక టెస్ట్ చేయడం, ఈ ఒక యాడ్ చేయడం జరుగుతుంది. ప్లస్ అట్లానే ఈ ఒక అరోమా రావాలి కదా, ఫ్రాగ్రెన్స్ రావాలి కదా, ఈ అన్నీ చేయడానికే ఈ కెమికల్స్ వాడుతుంటారు. సో ఈ ఒక కెమికల్స్ వాడడం వల్ల మనము దేర్ ఇస్ ఎ ఇంక్రీజ్ ఆఫ్ ట్రాన్స్ ఫ్యాట్, వేర్ LDL లెవెల్స్ విల్ ఇంక్రీజు. LDL లెవెల్స్ ఇంక్రీజ్ కావడంతోనే మనకు హార్ట్ డిసీజెస్, స్ట్రోక్స్, అట్లానే అదర్ కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. మరోవైపు ప్రజలు గుర్తింపు పొందిన FSSAI లైసెన్స్, పూర్తి వివరాలు ఉన్న బ్రాండెడ్ నెయ్యి, పాల ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. తక్కువ ధరకు వస్తుందని విడిగా అమ్మే కల్తీ ఉత్పత్తులను కొని ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దంటున్నారు సజ్జనార్. పబ్లిక్ని మభ్య పెట్టడానికి వీళ్ళందరూ కూడా మిస్ బ్రాండింగ్ చేయడం జరుగుతుంది. 100% న్యాచురల్ గీ, 100% దేశీ గీ, 100% ఫ్రెష్ ఫార్మ్ గీ, అట్లానే ప్రీమియం గీ, న్యాచురల్ గీ అని చెప్పి కూడా చేపడం జరుగుతుంది. సో ఇట్లా వీళ్ళు మిస్ బ్రాండింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఈ ఒక పబ్లిక్ అందరు కూడా కోరుతున్నాను, మీరు అట్లానే ఎక్కడైనా మనకు తక్కువ రేట్లో దొరుకుతుంది లూజ్లో. ఇప్పుడు చాలా చోట్ల కూడా లూజ్గా అమ్ముతుంటారు, అది చాలా బ్యాడ్, చాలా అది అడల్టరేటెడ్ ఉంటుంది. సో అలాంటి ప్యాకేజ్ కానీ లూజ్ గీ, లేబర్స్ లేన గీ కొనొద్దని చెప్పి కోరుతున్నాను. మీరు అది స్మెల్ వస్తుందంటే మాత్రమే మీరు బాగా మంచి ఉంది అనడానికి లేదు. ఇది బాగా స్మెల్ ఉంది, మంచి ఉంది, మంచి ప్యూర్ గీ ఉండొచ్చు, అది ఒక పారామీటర్ కాదు. మీరు చూడాలి అది కరెక్ట్ గీ ఉందా లేదా అనేది. ప్లస్ అట్లానే ఈ ప్యూర్ గీ ఉందని చెప్పి ఇలాంటి పోస్టర్స్ ఇస్తుంటారు, అది డజంట్ మీన్ దట్ దెర్ ఇస్ ఎ గీ అన్నది. అదంతా అడల్టరేటెడ్ ఉంటుంది, చాలా మిస్ బ్రాండింగ్ ఉంటుంది.